వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ నాయకులకి. అసలు ముందు మెయిన్ నాయకులు ఎవరున్నారు బయట? అదేనేది ఉండటం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ వెనకాల తిరిగే కార్యకర్తలకు అంత దమ్ము జిల్లా అధ్యక్షులు కూడా పెట్టారు కదా మనం. వాస్తవంగా ఇన్యాక్టివ్ గా ఉన్న క్యాడర్ ని యాక్టివ్ గా తీసుకురొచ్చేటటువంటి ప్రయత్నం ఆయన. ఇప్పుడు ఎవరో 10 మంది మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పించి మిగతా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు 151 మంది ఏమయ్యారో వినిపించట్లేదు. వాళ్ళు 10 మంది 15 మంది పోను. అలాగే కొత్త ఇన్ఛార్జీలను పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఒక పని అప్పచెప్పడం, తిరగండి అయ్యా జనంలోకి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్. వీళ్ళంత ధైర్యం చేస్తారా? వీళ్ళ వెనకాల కార్యకర్తలు ధైర్యం చేస్తారా? ఎందుకంటే ఓ పక్కన దౌర్జన్యపూరిత వాతావరణం ఉంది, దొంగ కేసుల వాతావరణం ఉంది, తప్పుడు కేసుల వాతావరణం ఉంది. అట్లాంటి సందర్భంలో చేస్తారా వీళ్ళు? ఎంతమంది తెగిస్తారు? ఎందుకంటే ప్రస్తుతం ఓ రకంగా ఇప్పుడే ఎందుకులే మనం కెలుక్కోవడం అనే రూట్లో ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ తెలుగుదేశం ఏమి ఎంట పెట్టుకెళ్ళదు, జనసేన లేకపోతే బీజేపీనో తోడు తీసుకెళ్ళట్లేదు వీళ్ళని. కానీ వీళ్ళకి ఇప్పుడే ఎందుకులే అంటే వీళ్ళందరూ ఆలోచన కూడా ఎట్లా ఉందంటే వైసీపీ వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళు 4 సంవత్సరాలు పెద్దగా ఎవడు తిరగల. ఈ లోకేష్ పాదయాత్రకు ముందు అసలు తెలుగుదేశం ఇన్యాక్టివ్గా ఉంది ఓ రకంగా చెప్పాలి.